సీఎం కాన్వే వస్తుందంటే ఎట్లుంటదల్లా సారు వచ్చే తోవల ట్రాఫిక్ మొత్తం ఆపుతారు పోలీసులు. ఎక్కడోళ్ళు అక్కడే అన్నట్టే రోడ్ల మీద వాహనదారులందరూ గప్ చూపైతారు. ఇగాటింకా రయ్య రయ్య పోతూనే ఉంటది సీఎం కాన్వాయ్. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడు ఎవ్వలకైనా ఒక్కటే. లీడరో గీడరో అయితే పోలీసులు ఊకుంటారు కానీ ఫోటోలకు వచ్చే సీక్రెట్ కెమెరాలు ఊకుంటాయా? అస్సలకే ఊకోవు. అగో అట్లా అవుట్లనే తెలంగాణ సీఎం కాన్వాయ్ బండ్ల మీద కూడా పెండింగ్ చాలాన్లు బగ్గనే పడ్డాయి. ఇల్లు తక్కువేం కాదు, మళ్ళా 18 చాలాన్లు ఉన్నాయి పెండింగ్లా. అప్పట్లో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా సార్ కాన్వాయ్ బండ్ల మీద కూడా పెండింగ్ చాలాన్లు ఉండే కదా. ఇంట్లో కొత్త ఏమున్నది అని అనుకునేరు. కేసీఆర్ సార్ పాలనలో కాన్వాయ్ స్పీడ్గా తోలిర్రని ఫోటోలకు వచ్చినాయి సీక్రెట్ కెమెరాలు. కానీ ఈ తాప రేవంతాల్ సార్ కాన్వాయ్ బండ్లకు అట్లా కాదు. బండ్లు స్పీడ్గా నడిపిర్రని 15 మాటలు పడితే సిగ్నల్ జంపింగు, రాంగ్ పార్కింగు, స్టాప్ లైన్ క్రాసింగ్ అని మొత్తం 18 రాసిర్రు చాలాన్లు. ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏ తొవ్వల మీద చాలాన్లు పడ్డాయన్నది మొత్తం ట్రాఫిక్ వెబ్సైట్లకు ఎక్కించారు ట్రాఫిక్ పోలీసులు. అగా చూస్తున్నారు కదా, 17,795 రూపాయల చాలాన్లు మొత్తం ట్రాఫిక్ వెబ్సైట్లో చూస్తే ఇంకా పెండింగ్ చాలాన్లు కట్టనట్టే చూపిస్తున్నది. ఇక ఆయన చిత్రం ఏందంటే ఒకటే నెంబర్ మీద సెక్యూరిటీ లేకుండా చీకట్ల చక్కర్లు కొడుతున్నాయట సీఎం కాన్వాయ్లు కొన్ని బండ్లు. TG09RR009 అనే BMW కార్ అయితే ఔటర్ రింగ్ రోడ్డు మీదనే అవుపడుతున్నదట. ఇక ఈ ముచ్చట్లైన బయటకు వచ్చేటాలకు తెలంగాణ పబ్లిక్ అందరికీ తెలిసింది. సీఎం సారు బండ్లకు కూడా ఈ తీరుగా చాలాన్లు పడ్డాయన్న ముచ్చట. దీని మీద ఏ నలుగురు కలిసి కూసున్నా కూడా నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఏది ఏమైనా సీఎం కాన్వాయ్ అంటే పోలీసులు చూసి చూడనట్టు పోతారు కానీ సీక్రెట్ కెమెరాలు మాత్రం ఊకోవు కదా. చూడాలి మరి ఈ చాలాన్లను ఎప్పటి వరకు క్లియర్ చేస్తారనేది.